విషయం: ముక్కోటి ఏకాదశి రోజు అన్నం ఎందుకు తినకూడదు? అయ్యా, ఏకాదశి రోజు అన్నం తినకూడదంటారు, అది ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆచారానికి ఒక కారణం ఉంటుంది. అది మూఢనమ్మకం కాదు, అది శాస్త్రం చెప్పిన సత్యం. ఏకాదశి అనేది సాధారణ తిథి కాదు, శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే ఆ రోజున మన ఆహారం కూడా సాత్వికంగా ఉండాలి. పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది, ఏకాదశి తిథి రోజున అన్నంలో పాపం ప్రవేశిస్తుంది అని. ఇక్కడ పాపం అంటే మన శరీరానికి మనసుకు భారంగా మారే లక్షణం. అందుకే మన పెద్దలు చెప్పారు, ఏకాదశి రోజు అన్నం తినడం అనగా పాపాన్ని భుజించినట్లే అని. ఇప్పుడు ఒక ప్రశ్న: భగవంతుని తలుచుకునే రోజున కడుపు నిండితే ఏమవుతుంది? కడుపు నిండితే నిద్ర వస్తుంది, ఆలస్యం వస్తుంది, భగవంతుడు గుర్తుకురాడు. అందుకే మన ఋషులు చెప్పారు, ఏకాదశి రోజున ఉపవాసం చేయమనిసితో విష్ణువును ఆశ్రయించు అని. ఇది కేవలం భక్తి కోసమే కాదు, ఇందులో శాస్త్రం కూడా ఉంది. ఏకాదశి రోజున చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది, అన్నం జీర్ణం కావడం కష్టం. అందుకే అన్నం వర్జ్యం, పండ్లుపాలు మాత్రం అనుమతి. శరీరాన్ని బాధించని ఆహారం, మనసును ప్రశాంతంగా ఉంచే ఆహారం. ఇక ముక్కోటి ఏకాదశి గురించి చెప్పాలంటే, ఇది సామాన్య ఏకాదశి కాదు. ముక్కోటి దేవతలు విష్ణువును దర్శించే రోజు, వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు. ఈ రోజు అన్నం తినకుండా విష్ణునామస్మరణ చేసినవాడు వైకుంఠ ప్రాప్తికి అర్హుడవుతాడు అని శాస్త్రవాక్యం. అన్నం తినకపోవడం గొప్ప కాదు, అన్నం తినకుండా భగవంతుడిని తలుచుకోవడమే గొప్ప. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మన కడుపు కాదు, ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఇతర భక్తులకు కూడా చేరేలా షేర్ చేయండి. ఇలాంటి శాస్త్ర రహస్యాల కోసం ఈ ఛానల్ను ఆశ్రయించండి. గోవిందా గోవిందా.